గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. వేల కోట్లు దోచుకొని కేసీఆర్ చిప్ప చేతికిచ్చారని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ చిప్ప పట్టుకొని 16,000 కోట్లు అప్పు తెస్తున్నారని తెలియజేశారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారని విమర్శించారు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే నాయకుడు మోదీ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే పట్టుభద్రుల తరపున చట్టసభల్లో పోరాడతామన్నారు లక్ష్మణ్. There's a differentiation between freebie and welfare. We are for welfare. ఉచితంగా వైద్యం కావాలి, ఉచితంగా విద్య కావాలి, ఆ రకంగా ఆదుకునే పరిస్థితి ఉన్నది సంక్షేమం. కానీ వాళ్ళ గ్యారెంటీలని ఉచితాలని చెప్పి అనవికాన్ని హామీలు ఇచ్చి మోసం చేసి ఏడు దాకా ఓడ మల్లయ్య, ఏడు దాటిన తర్వాత బోడి మల్లయ్యగా వ్యవహరిస్తున్నారే. ఇవాళ హిమాచల్ చూశారు, కర్ణాటక చూశారు, రేపు తెలంగాణ చూడబోతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి వాళ్ళు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు ఈ పాటికే. ఎవరి మీద అప్పు? మన బిడ్డ మీద కూడా అప్పు చేసిన ప్రభుత్వం వీలైతే ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు చిప్ప చేతికిచ్చిపోయాడు. ఇవాళ మన మహానుభావుడు ఈ రేవంత్ రెడ్డి ఈ గ్యారంటీలు, ఉచితాలు ఇవన్నీ చెప్పి ఆయన ఇచ్చిన చిప్పను పట్టుకొని ఇవాళ ఢిల్లీ చుట్టూ చెప్ప పట్టుకుంటున్నాడు. ఆయన చిప్ప చేతికి ఇచ్చిపోతే ఇది చిప్ప పట్టుకొని ఇవాళ 6 నెలలనే 16,000 కోట్లు ఇవాళ అప్పు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.